ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. డైలీ సీరియల్ టైప్ సాగదీతలు, అంతకు మించిన ట్విస్టులు, థ్రిల్లర్ సినిమాను తలపించే సస్పెన్స్. సో మధ్య మధ్యలో కండువాతో కళ్ళు తుడుచుకునే సెంటిమెంట్ సీన్స్, దాదాపుగా నవరసాలు పండిస్తూ జీవన తరంగాలు డ్రామా రసవత్తరంగా సాగుతుంది. క్రోధి నామ సంవత్సరంలో ప్రారంభమైన పొలిటికల్ సీరియస్ పరాభవ నామ సంవత్సరంలో పరిసమాప్తం అవుతుందా, లేక మ్యాటర్లో ఇంకా మలుపులు ఉన్నాయా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా జీవన తరంగాల కథ? తాటిపత్తి జీవన్ రెడ్డి తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలోని అత్యంత సీనియర్ నాయకుల టాప్ లిస్ట్లో ఆయన 5లో ఉంటారు. సో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ వెంటనే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తగ్గేదేలే అంటూ 75 ఏళ్ల వయసులోనూ పొలిటికల్గా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు ఆయన. 2 ఏళ్లుగా సొంత కాంగ్రెస్ పార్టీ పైనే అసంతృప్తి వెలుగుతున్నారు జీవన్ రెడ్డి. సొంత కాన్స్టిట్యున్సీ జగిత్యాలలో తనను ఓడించిన ఎమ్మెల్యే సంజయ్ని పార్టీ దగ్గరకు తీయడం ఆయనకు ఏమాత్రం నచ్చట్లేదు. తొలినాళ్లలో జగిత్యాల ఫిరాయింపుల గురించి మాట్లాడి పార్టీని ఇరుకుని పెట్టిన మాజీ మంత్రి ఇప్పుడు టోటల్ జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ని ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ఆయన తప్పుపడుతున్నారు. ఆరంభంలో కాస్త పట్టించుకున్న హైకమాండ్ ఆ తర్వాత లైట్ తీసుకోవడంతో ఇప్పుడు డోస్ పెంచి పార్టీ నుంచి వెళ్ళిపోతానని సంకేతాలు ఇచ్చారు. ఆయన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు. సో ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి తాను పార్టీలో ఉండాలనుకోవడం లేదు, 40 ఏళ్ల అనుబంధాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్టు కూడా ప్రకటించారు జీవన్ రెడ్డి. దాంతోపాటే తాను పార్టీ మారకుండా ఉండాలంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన వారిని వెంటనే బయటకు పంపాలని షరతు విధించారు ఆయన. సో ఈ తరుణంలో శ్రీధర్ బాబు సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు జీవన్ రెడ్డిని పార్టీని వీడకుండా చూడాలని పీసీసీని కోరడంతో ఓ లీడర్ను దూతగా పంపారు. అయినా తన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పేశారట ఎక్స్ మినిస్టర్. సో పార్టీ మార్పు ప్రకటన చేసిన జీవన్ తన ఆవేదనను వెళ్ళగక్కారట. అధికారంలోకి వచ్చాక పీసీసీ చీఫ్ రేవంత్ సీఎం అయ్యారు, సిఎల్పీ లీడర్గా పనిచేసిన బట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటూ సెంటిమెంట్ వర్డ్స్ కోట్ చేశారు. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయన పార్టీ మారితే ఎటువైపు వెళతారన్న చర్చ ఆసక్తిగా జరుగుతుంది. అదే మాట ఆయన అడిగితే అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మంచి సంబంధాలే ఉన్నాయని, ఇటు బీజేపీలోనూ ఆప్తులు ఉన్నారంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. కానీ సన్నిహితులతో మాత్రం బీఆర్ఎస్ వైపే వెళదామంటూ ఇండికేషన్ ఇచ్చేశారు. సో ఆ విషయం బయటికి తెలిసి ఇంకేముంది, రేపు మాపు ఆయన కారెక్కడం ఖాయమని అనుకుంటున్న తరుణంలో అనూహ్య ప్రచారం తెర మీదకి వచ్చింది. రెండో ఆప్షన్గా ఉన్న బీజేపీ వైపు కూడా చూస్తున్నట్లు చర్చలు మొదలయ్యాయి. జీవన్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయని ముద్రపడిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆయనకు టచ్లోకి వచ్చారట. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఇదే విషయాన్ని అరవింద్ చర్చించినట్టు టాక్ నడుస్తుంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్ రెడ్డి చేరితే ఈ ఏరియాలో పార్టీ మరింత బలపడుతుందన్న నిర్ణయానికి బీజేపీ నాయకత్వం వచ్చింది. సో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటే 2-3 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని కూడా భావిస్తున్నారు కమల్నాథులు. దానికి ఊతమిచ్చేలా జీవన్ రెడ్డి కూడా సడన్గా తన కార్యాలయంలోని బ్యానర్లలో ఎన్నడూ లేని విధంగా రామలక్ష్మణుల ఫోటోలు పెట్టించారనే టాక్ నడుస్తుంది. అయితే జగిత్యాలలో మైనార్టీ ఓట్ల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి. సో సుదీర్ఘకాలంగా జీవన్ రెడ్డికి ఆ వర్గాల్లో మంచి పట్టుంది. ఇప్పుడు ఆయన బీజేపీకి దగ్గరైతే ఆ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రి సన్నిహితులు కొందరు మాత్రం బీజేపీలో చేరితేనే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. అలాగే ఆయన కూడా ఇక్కడ బీజేపీకి క్రేజ్ ఉందని, గత ఎన్నికల్లో 40,000కు పైగా ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారట. సో యూత్ అంతా అటువైపు మొగ్గుతోందని తన వర్గంతో అన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలతో సహా ఎమ్మెల్యే సంజయ్ కూడా జీవన్ రెడ్డి పార్టీని వీడరని చెప్తున్న క్రమంలో పెద్ద ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆయన కారెక్కుతారా, కమలాన్ని పట్టుకుంటారా, రెండూ కాదని కాంగ్రెస్లో కాంప్రమైజ్ అంటారా అన్న చూడాలి. సో మీరేమనుకుంటున్నారు, కామెంట్ చేయండి.